మొండి వైఖరి పిఆర్సీని వెంటనే ఐక్యత అందరి చేతులు ఏమంటుంది పైకి ఐక్యత యాజమాన్య మొండి వైఖరి ఇచ్చిన పిలుపు మేరకు మేము ఆర్మూర్ డివిజన్లో పెద్ద ఎత్తున రేపు హైదరాబాద్లో జరగబోయే మహాధర్నా కార్యక్రమానికి మేము వాల్ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. మాకు రావాల్సిన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ప్లస్ 2011 ఏరియర్స్ మరియు మాకు రెగ్యులర్గా వచ్చే పిఆర్సీ మరియు చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మేము మేనేజ్మెంట్ మాత్రం చాలా మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు కూడా పిఆర్సీ కమిటీ వేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ గవర్నమెంట్ వచ్చి మరి చెప్పుకోవడానికేమో ప్రజాప్రభుత్వం అని చెప్తుంది. మాది ఐఎన్టీసీ 327 యూనియన్ మరియు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కు అనుకున్న సంస్థ ఒక సంఘం అయినా కానీ మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మేము కార్మికుల కొరకు ఈ సంఘం ఎప్పుడు ముందుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రేపు పొద్దున జరగబోయే హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమానికి మేము అందరం లీవ్ పెట్టుకొని పెద్ద ఎత్తున బయలుదేరుతున్నామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు రేపు హైదరాబాద్లోని విద్యుత్ సౌధలో జరగబోయే కరెంటోళ్ళ సమ్మె, కరెంటోళ్ళ నిరసన కార్యక్రమం, కరెంటోళ్ళ మహాధర్నా కార్యక్రమాన్ని ఉధృతం చేయడానికి తరలి వెళ్ళడానికి మా ఆర్మూర్ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ పోస్టర్ ఆవిష్కరణ విడుదల చేయడం జరిగింది. రేపు ఏదైతే తలపెట్టినటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఒక అటెండర్, స్వీపర్ నుండి చీఫ్ ఇంజనీర్ వరకు అందరూ కూడా రేపు తరలి వెళ్ళడానికి అందరూ సిద్ధమైన విషయం మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఎందుకు అనేది మీ అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే మాకు రావాల్సిన 2026 ఏప్రిల్లో ఇవ్వవలసిన పిఆర్సీని ఇప్పటి వరకు కమిటీ వేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. మేనేజ్మెంటు ఇటు గవర్నమెంట్ కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పటికీ మరి దఫాలుగా రాష్ట్ర నాయకులు మేనేజ్మెంట్కు మరి గవర్నమెంట్కు విన్నపాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ యొక్క సమస్యలు ఇప్పటి వరకు తీర్చని సమస్యలు ఉన్నప్పటికీ మరి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అందులో మరి రేపు విద్యుత్ సౌధలో మరి మా యొక్క ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంజనీర్స్ కావచ్చు, ఓఎండ్ఎం కావచ్చు, మరి జెన్కోలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, మరి ట్రాన్స్కోలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, డిస్కంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా రేపు అందరూ కూడా సామూహికంగా సెలవులు పెట్టి రేపు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మా యొక్క ఆర్మూర్ డివిజన్ తరఫున పక్షాన అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క సమస్యలు ఏంటంటే 2011లో ఇవ్వవలసిన ఏరియర్స్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యంగా పిఆర్సీ అనేది మాకు మరి కాలయాపన చేస్తున్నారు. పిఆర్సీ ఇవ్వడానికి ముందుకు రావాలి, కమిటీని వేయాలి. మరి పిఆర్సీ కొరకు మరి మేనేజ్మెంటు ప్రభుత్వము ఒక కమిటీని వేసినట్లయితే మా యొక్క వాదనను వినిపించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మా యొక్క పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఈ చాలా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు 1999 నుండి 2024 అపాయింట్మెంట్ అయిన ఉద్యోగస్తులందరికీ కూడా మరి 2004లో వరకు అపాయింట్మెంట్ అయిన ఉద్యోగస్తులందరికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కు అందరికీ మరి జీపీఎఫ్ ఇస్తున్నారు. మరి అదేవిధంగా మా యొక్క సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కు ఇప్పటి వరకు
మరి ఆ యొక్క అమలు చేయడం లేదు. మరి ఈ విషయంలో కూడా మేము చాలా పటిష్టంగా అడుగుతా ఉన్నాం. మరి వెంటనే ఈ యొక్క ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చాలని చెప్పేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మరి ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఈ యొక్క ఉద్యోగస్తులము మేము సేవ చేసే వాళ్ళము. మరి అక్కడ వారి యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆ రోజు గౌరవ రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా మరి చెప్పడం జరిగింది. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తాం, మా గవర్నమెంట్ వస్తే మేము అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేయడం జరిగింది. అయ్యా మేము ఈరోజు ఉద్యోగస్తులం అడుగుతా ఉన్నాం, మీ యొక్క బెనిఫిట్స్లో ఉన్నటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి, మా యొక్క విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను మేము అడుగుతా ఉన్నాం.